హలో రమేష్ గారు. హలో అండి. సో ఒకవేళ ఇండియాలో సీట్ రాలేదు, అప్పుడు అబ్రాడ్లో ఎలా చూస్ చేస్తారు, అసలు ఎప్పుడు చూస్ చేసుకోకూడదు అంటారు? బేసిక్గా ఇక్కడ రెండు అండి. చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికి కూడా సెప్టెంబర్ అక్టోబర్లో వాళ్ళ స్కూల్స్లో, అంటే +2 ఉంటుంది వాళ్ళ స్కూల్స్ అనే అంటారు, సిబిఎస్ఈ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కింద ఐబీ కరికులం ఉన్న స్కూల్స్ అన్ని కూడా సెప్టెంబర్ అక్టోబర్లోనే కెరీర్ ఫేర్స్ పెడతారు. చాలా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ సంబంధించిన యూనివర్సిటీస్ గెస్ట్ అందరూ వచ్చి వాళ్ళ యూనివర్సిటీలో కోర్సెస్ ఏమి ఉన్నాయి, స్కాలర్షిప్ స్కీమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ అక్కడే చెప్తారు. వాళ్ళు అప్పుడే శాట్ ఎగ్జామ్ రాస్తారు పిల్లలు, వాళ్ళు ముందే అప్లై చేసుకుంటారు. సో వాళ్ళు ఇంకా దీనికోసం వెయిట్ చేయరు. ఇండియాలో జేఈ కోసము దాని అసలు ప్రిపేర్ కూడా అవ్వరు వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఎయిమ్ గోలు పర్టికులర్గా ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ కోర్స్కి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. సో అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వచ్చే టైంకి ఏమైందంటే, ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి, మేలో రిజల్ట్స్ వస్తాయి మనకి, ఎంసెట్ కానీ అవన్నీ జూన్ అయిపోతుంది. అప్పటికి అబ్రాడ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడానికి టైం ఉండదు. ఎందుకంటే మినిమం 6 months ముందు స్టార్ట్ చేయాలి ప్రాసెస్. సైమల్టేనియస్గా ముందే స్టార్ట్ చేసుకోవాలి కొన్ని కంట్రీస్కి అయితే. సరే మీకు ఎక్కడ రాలేదు, అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నారు అయితే జనవరి ఇంటేక్ ఉంటాయి కొన్ని యూనివర్సిటీస్లో. సో అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసి జనవరి ఇంటేక్కి మీరు అనుకున్న కోర్సు, మీరు అనుకున్న బడ్జెట్, అంటే ఇక్కడ స్టూడెంట్ బడ్జెట్ అండి, సెల్ఫ్ ఫండింగ్గా, ఎడ్యుకేషన్ లోనా, పేరెంట్కి పేమెంట్ చేసే కెపాసిటీ ఉందా, లేదంటే అక్కడికి వెళ్ళినాక వీళ్ళు సస్టైన్ అవుతారా లేదా, అవన్నీ చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇది ఇండివిజువల్ అండి, డిపెండ్ ఆన్ స్టూడెంట్, కేస్ టు కేస్ డీల్ చేస్తారు. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, స్టూడెంట్ చాయిస్, ఇంట్రెస్ట్ని బట్టి ఒక 1 year గ్యాప్ తీసుకొని అయినా సరే అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఎందుకంటే ఇండియాలో లక్షల మంది, 1 crore people ఇంటర్మీడియట్ రాస్తారండి, ఆల్మోస్ట్ 13-14 లక్షల మంది ఇంజనీరింగ్కి వెళ్తారు, 1 లక్ష మంది ఎంబీబీఎస్కి వెళ్తారు, మిగతా 34 లక్షల మంది డిగ్రీకి వెళ్ళిపోతారు, ఇక అదర్ కొంతమంది జాబ్స్కి వెళ్తారు, అదర్ కోర్సెస్కి వెళ్తూ ఉంటారు. సో ఇంతమంది 13 లక్షల మంది బయటకు వస్తున్నప్పుడు ఇంత కాంపిటీషన్లో నాకు జాబ్ రావాలి అంటే రాకపోవచ్చు, ఇబ్బంది ఉండొచ్చు. సో ఎవరైతే నెక్స్ట్ 10 yearsలో చాలా అబ్రాడ్ కంట్రీస్కి పిల్లలు వెళ్తారు, అందులో ఒకటి నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూ కూడా చెప్పాను, రాసి పెట్టుకోండి, చైనా నెంబర్ 1 అవ్వబోతుంది స్టూడెంట్స్ డెస్టినేషన్కి, పర్టికులర్ ఇండియా పిల్లలకి. సో అట్లాంటి ముందే అరే మనం ఒక 4 years బ్యాక్ రిలీజ్ అయ్యి జాయిన్ అయ్యి ఉంటే బాగుండేది అనుకోకుండా, ఎందుకంటే మీరు ఇక్కడ ఏదో ఒక వాళ్ళు జాయిన్ అయ్యి 4 years టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనీ ఒకటే కాదు. సో ఫైనల్గా డిగ్రీ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ఏం చేస్తారు, ప్లేస్మెంట్ రాకపోతే 4 years అయితే వెనక్కి తీసుకురాలేరు కదా. ఈ 4 years ఏదైతే మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తారో అది మీ నెక్స్ట్ 40 years కెరియర్ని డిసైడ్ చేస్తుంది. సో మీరు సీరియస్గా దాని మీద, కెరియర్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా డిగ్రీ చదివేసి మీరు ఫ్యామిలీని సపోర్ట్ చేసి అంత అవసరం ఏ ఫ్యామిలీకి లేదండి. వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఈ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలనే కోరుకుంటారు. కాబట్టి టేక్ 6 months గ్యాప్ ఆర్ 1 year గ్యాప్, ప్రాపర్ కాలేజ్, ప్రాపర్ కోర్స్కి పంపించండి. మీరే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. అప్లై చేసుకోవడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే టేక్ కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ కన్సల్టెంట్స్ చాలా మంది ఉంటారో, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. బేసిక్ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి, పే చేయండి. బట్ ప్రాపర్ కాలేజ్ 1-2 ఎంక్వైరీ చేయండి. మీ ఫ్యామిలీస్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే పలానా కంట్రీ, పలానా కోర్స్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో దానికి బేసిక్ గ్రౌండ్ వర్క్ చేయాలండి. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ స్టూడెంట్ చాయిస్, పేరెంట్ చాయిస్, వాళ్ళ బడ్జెట్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి దాని మీద. ఓకే, ఎంబీఏ, పీజీడిఎం, ఎంటెక్, ఈ మూడింటిలో బెస్ట్ కోర్స్ అంటే ఎలా చూస్ చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్ ఇంతసేపటికి అడిగారు. యాక్చువల్గా పీజీడిఎం, ఎంబీఏ, ఎంటెక్ ఇవి ఎందుకు వెళ్తారు, వాళ్ళు ఆల్రెడీ 3 years బీబీఏనో 4 years బీటెక్ చదివి ఉంటారు. దాంట్లో జాబ్ రాకనే ఆర్ వచ్చిన తర్వాత కొంతమంది వర్క్ ఎక్స్పీరియన్స్తోని వెళ్తారు. వాళ్ళు క్యాట్ మ్యాట్ ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళది డిఫరెంట్. చాలామంది ఇమీడియట్గా ఫ్రెషర్స్ ఇలా బీటెక్ అయిపోగానే అలా ఎంబీఏకో, ఎంటెక్కో, పీజీడిఎంకో వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏ కోర్స్ తీసుకుందాం అనుకునేది వాళ్ళ చాయిస్. ఎందుకంటే బీటెక్ వాళ్ళు మ్యాక్సిమం ఎంబీఏకి కానీ ఎంటెక్ కానీ వెళ్తుంటారు. ఎంటెక్ చాలా తక్కువ, అంటే వాళ్ళు మళ్ళీ ఎంటెక్ తర్వాత ఏంటంటే పిహెచ్డీ చేద్దాం ఆర్ టీచింగ్ ప్రొఫెషన్స్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళే చేస్తారండి. బీటెక్ మీద జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళు అయితే బీటెక్తోనే ఆగిపోతారు. ఈ బీటెక్, ఎంబీఏ కొంచెం ఆ కాంబినేషన్ బాగుంటుంది. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్, టెక్నాలజీ సైడ్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది వాళ్ళకి బీటెక్, ఎంబీఏ కాంబినేషన్. నార్మల్గా ఎంబీఏ, పీజీడిఎంకి వచ్చి దాని మధ్యలోనే డిఫరెన్స్ ఉంటుంది. పీజీడిఎం మోర్ రిలవెంట్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఉంటుంది, కొంచెం ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇమీడియట్గా. సో వాళ్ళు మల్టీ స్పెషలైజేషన్, అంటే 2-3 స్పెషలైజేషన్స్ చదవచ్చు. ఎంబీఏలో కూడా ఇప్పుడు రీసెంట్గా అంటే ట్రెడిషనల్ స్పెషలైజేషన్స్తో పాటు ఇప్పుడు ఏవైతే కొత్తగా వచ్చిన స్పెషలైజేషన్స్, ఏఐ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు. సో ఎంబీఏలో ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్ వచ్చింది ఏంటంటే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అనే ఒక స్పెషలైజేషన్ వచ్చింది. ఇలాంటి స్పెషలైజేషన్స్ కూడా వచ్చినాయి. స్టూడెంట్ చాయిస్ అండి, వెదర్ ఈజ్ జాయినింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే, ప్రాపర్ కాలేజ్,
ప్రాపర్ యూనివర్సిటీ ఆయన చూస్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఆల్రెడీ యూజీలో జాబ్ రాలేదు, మళ్ళీ పీజీ జాయిన్ అవుతున్నావు. పీజీలో ఒక 10 lakhs 15 lakhs ఇన్వెస్ట్ చేస్తావు, 2 years టైం ఇన్వెస్ట్ చేస్తావు. సో ఈ 2 years టైంని చాలా సీరియస్గా తీసుకొని ప్రాపర్గా చదువుకొని ప్లేస్మెంట్ రావాలి అంటే ఒక మంచి ఫ్యాకల్టీ ఉండి ప్లేస్మెంట్ రికార్డ్ ఉన్న యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్ బిజినెస్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దాని తర్వాత ఇంకా చదవడానికి ఏముండదు, పిహెచ్డి ఒకటే ఉంటుంది. మళ్ళీ అది చదివిన తర్వాత కూడా ప్లేస్మెంట్ రాకపోతే టైము మనీ రెండు వేస్ట్ అయిపోతాయి. అది. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్ ఎక్కువగా మోసపోయే ఏరియాస్ ఏంటి? బేసిక్గా అంటే మెడికల్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో కొంచెం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. సో ఎందుకు అంటే అక్కడ కంట్రీస్లో చాలా అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని కంట్రీస్లో ఇమీడియట్గా చేంజెస్ వస్తూ ఉంటాయి. మన వాళ్ళు వెళ్ళినప్పుడు యుక్రెయిన్లో ఒక ప్రాబ్లం వచ్చింది, లాస్ట్ టైం బంగ్లాదేశ్లో ఒక ప్రాబ్లం వచ్చింది, నేపాల్లో కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. అక్కడ వెళ్ళి చదువుతూ ఉంటారు. అక్కడ లోకల్ కంట్రీలో జరిగే ఇష్యూస్ వల్ల మన వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ కరెన్సీ చేంజెస్ వస్తూ ఉంటాయి. వీళ్ళ పేరెంట్లో మైండ్లో ఒక బడ్జెట్ ఉంటుంది, మా అబ్బాయికి 30 లక్షల వరకు నేను స్పెండ్ చేయగలను అనుకుంటాడు. వీళ్ళు అలాగే చెప్తారు. ఆ రోజున్న కరెన్సీ రేటు ప్రకారం ఇంత అండి, ఫస్ట్ ఇయర్ $2,000, సెకండ్ ఇయర్ $2,000, థర్డ్ ఇయర్ $2,000, ఫోర్త్ ఇయర్ $2,000 అని. బట్ ఎవ్రీ ఇయర్ డాలర్ రేట్ పెరుగుతూ ఉంది. వాడు ఫైనల్ క్యాలిక్యులేట్ చేసుకునేసరికి ఫైనల్ ఇయర్కి వెళ్ళే వరకే 40 lakhs అవుతుంది. ఎవ్రీ ఇయర్ వీసా రెన్యువల్ చేయాలి, ఎవ్రీ ఇయర్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలి, తర్వాత ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ ఫ్లైట్ టికెట్లు, ఇన్సూరెన్స్లు ఇవన్నీ చెప్పినట్టు చెప్తారు. ఫస్ట్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. సో 30 అనుకున్నది 40 అవుతుంది. అది కూడా రీసెంట్గా ఒక అమ్మాయి చెప్పింది, ఫిలిపీన్స్ వెళ్ళినప్పుడు 30-35 చెప్పారంట. 70 lakhs స్పెండ్ చేసిందంట అమ్మాయి. సో వాళ్ళ బ్రదర్ ప్రతి ఒక్కటి రాశాడంట. నాకు నా అమ్మాయి కూడా తెలియలేదంట ఇంత ఖర్చు పెట్టాను, ఇండియా వచ్చాక ఇంత ఖర్చు పెట్టాను నేను నీకు, ఏ రోజు ఏ డేట్ ఎంత ఇచ్చాను, ఆ రోజు ఎక్స్చేంజ్ రేట్ ఎంత, దానికి కమిషన్ ఎంత పోయింది, మొత్తం రాసి పెట్టానంట క్లియర్గా. సో అక్కడ కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఇది అవ్వాలి. అండ్ ఇప్పుడు ఈ మధ్య కొంతమంది మేమే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాం, మేమే ఫ్లైట్ టికెట్ ఇస్తాం, మేమే ఇన్సూరెన్స్ చేస్తాం, మేమే చదివిస్తాం అన్నీ అని చెప్పి కొంతమంది మొదలయ్యారు. సో వీళ్ళ వల్ల ఏంటి అంటే ప్రాబ్లము, స్టూడెంట్ బేసిక్గా వాడి దగ్గర అంత కెపాసిటీ ఉండదు. సరే వీళ్ళు లోన్ ఇస్తా అంటున్నారు అని చెప్పి లోన్ తీసుకుంటారు. ఈ లోను నార్మల్ గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి తీసుకుంటే బేసిక్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందండి, వెళ్తే ఓకే సర్వైవ్ అవుతారు. అండ్ వీళ్ళు పంపించే నార్మల్ యూనివర్సిటీస్ చిన్న చిన్న ఏరియాల్లో ఉంటాయి. నార్మల్ ఇప్పుడు మన హైదరాబాద్ ఓకే అండి, హైదరాబాద్లో ఏదైనా సర్వైవ్ అవ్వాలంటే ఏదైనా చిన్న జాబ్ దొరుకుతుంది. బట్ వరంగల్, ఖమ్మంలో దొరకదు కదా. సో యూకే పంపించేవాళ్ళు, యూఎస్ఏ పంపించేవాళ్ళు. లండన్ వేరు, లండన్ పక్కన ఒక 200 miles 300 miles దూరంలో ఒక చిన్న టౌన్కి పంపిస్తారు. అక్కడ మన ఇండియాలో అంటే మనం ఇండియన్సే ఉంటాం, బట్ యూకేలో అలా కాదు కదా. పాకిస్తాన్ వాడు ఉంటాడు, బంగ్లాదేశ్ వాడు ఉంటాడు, అందరూ ఉంటారు, వరల్డ్ వైడ్ అందరూ ఉంటారు. అక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నామో ఆ యూనివర్సిటీ ఏ స్టేటు ఆర్ ఏ టౌన్లో ఉంది, అక్కడ అసలు పార్ట్ టైం జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, సర్వైవ్ అవ్వగలమా లేదా, అండ్ ఆ యూనివర్సిటీకి రికగ్నేషన్ ఉందా లేదా, ఆ యూనివర్సిటీ డిగ్రీ మళ్ళీ ఇండియా వస్తే AU.ac.inలో ఈక్వలెన్స్ ఇస్తారా ఇవ్వరా, ఇవన్నీ చూసుకోవాలి. సో లోన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల నుంచి లోన్స్ ఇప్పించే వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఐఎల్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేనప్పుడు అసలు ఎందుకు పోవడం? నువ్వు ఊరికే వాడికి ఫీజు కట్టడానికి, వాడికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఎందుకు వెళ్ళడం? ఐఎల్స్ అవసరం లేదంటారు. ఒక యూనివర్సిటీకి వెళ్తున్నావు నువ్వు చదువుకోవడానికంటే అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రాపర్గా ఉన్న యూనివర్సిటీకి వెళ్తేనే నీకు కొంచెం సర్వైవ్ అవుతావు, నీకు డిగ్రీ వాల్యూ ఉంటుంది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా నార్మల్ కాలేజీలు ఉంటాయి, రోడ్ సైడ్ కాలేజీలు ఉంటాయి. వాడు ఇంటర్మీడియట్ 45%తో పాస్ అయినా డిగ్రీ ఇస్తాడు. కొన్ని యూనివర్సిటీలో వాడు ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితేనే తీసుకుంటాడు. అంటే ఏంటి, వాడి దగ్గర క్వాలిటీ స్టూడెంట్స్ ఉంటారు. అక్కడ చదివితే నీకు మంచి నెట్వర్క్ వస్తుంది, మంచి పేర్ గ్రూప్ వస్తుంది, మంచి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ నార్మల్ కాలేజ్ అయితే డిగ్రీ వస్తుంది, డిగ్రీ ఏం చేసుకుంటావు ఇవాళ, దేనికి పనికిరాదు. సో కొంచెం కేర్ఫుల్ అబౌట్ లోన్స్. అన్నీ మేమే చేస్తామన్న వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అయితే ఇంకా అసలు ఎయిర్పోర్ట్లో పికప్ మేమే చేస్తాం, డ్రాప్ మేమే చేస్తాం, ఫ్లైట్ టికెట్ మేమే బుక్ చేస్తాం. మీకేం అవసరం అండి, అడ్మిషన్ ఇప్పించాలి, పంపించేయాలి, మీకేం అవసరం అవన్నీ? ఆ సర్వీసెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో బేసిక్గా చాలా మంది కెరియర్ గైడెన్స్ తీసుకోరు. కెరియర్ గైడెన్స్ తీసుకోకపోతే స్టూడెంట్ లైఫ్ ఎంతవరకు రిస్క్లో పడే అవకాశం ఉంది? గుడ్ క్వశ్చన్. అంటే రీసెంట్గా మళ్ళీ ఒక పేరెంట్ వచ్చారు. ఎవ్రీడే ఎవరో ఒకళ్ళు పేరెంట్ చూస్తూనే ఉంటారండి, మాట్లాడుతుంటారు. వాళ్ళ అబ్బాయిది ఇంటర్మీడియట్ అయిపోయింది, బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి. సో వచ్చారు, సార్ మా అబ్బాయిది బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మేము టాస్కి కట్టాము, NIVS కూడా కడదాం అనుకుంటున్నాము,
అంటే ఒకటి సరిపోతుందండి, దాన్ని కూడా ఈక్వలే డిగ్రీ జాయిన్ కావచ్చు. అంటే ఏం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాడు, ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఏం చేద్దాం, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదాం అంటున్నాడు. సార్ ఆల్రెడీ 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి అబ్బాయికి, మీ అబ్బాయి స్టాండర్డ్స్ మీకు తెలుసు. సో మీరు ఒక పని చేయండి, ఆ టాస్ని పాస్ అవ్వమనండి, అట్ ద సేమ్ టైం మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యి పాస్ అవ్వమనండి. ఆ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ గోల్ అయితే కనుక ఇంటర్మీడియట్ మీద నుంచి ఏమేమైతే జాబ్స్ ఉన్నాయో అవన్నీ ప్రిపేర్ చేసి అవన్నీ రాయమనండి. డిగ్రీ మీరు డిస్టెన్స్లో కట్టుకోండి, ఆన్లైన్లో అయినా కట్టుకోండి, డిగ్రీ వస్తుంది. మళ్ళీ మీరు 3 ఏళ్ళు డిగ్రీ చదివి ఆ అబ్బాయి అలాగే 3 ఏళ్ళు డిగ్రీ చదివి బ్యాక్లాగ్స్ పెడితే అప్పుడు ఏం చేస్తారు? సో ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి అని చెప్పేసి చెప్పాను. అదొక కేసు అనమాట. సో కొంతమంది పేరెంట్స్ ఉంటారు, అంటే డౌన్ ద లైన్ వాళ్ళు ఒక 10 years ప్లాన్ చేస్తారు. ఇప్పుడు అలాగే ప్లాన్ చేయాలి కూడా. ఇప్పుడు మీరు 2030ని దృష్టిలో పెట్టుకొని ప్లేస్మెంట్ దృష్టిలో పెట్టుకునే కాదు, ఆయన 2035లో ఎలా సర్వైవ్ అవ్వాలి, 2040లో ఒక కరోనా లాంటి క్రైసిస్ వస్తే ఎలా సర్వైవ్ అవ్వాలి. ఎందుకంటే కరోనా టైంలో మంచి వాళ్ళ జాబ్స్ పోయినాయి, అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. చాలా మంది డిప్రెషన్లో పోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా చూసాం మన న్యూస్లో. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఇప్పుడు ఓన్లీ క్లాస్ రూము టెక్నికల్ ఎడ్యుకేషనే కాదండి, లైఫ్ స్కిల్స్ కూడా కావాలి. ఎలా బ్రతకాలి, ఎలా జనాలతో ఉండాలి, ఎలా ఏదైనా సిచ్యువేషన్ వస్తే హ్యాండిల్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఈ ఎడ్యుకేషన్ కూడా అవసరమే వాళ్ళకి. సో ఒక మంచి కెరియర్ కౌన్సిలరో సైకాలజిస్ట్నో ఎవరినో కలిసి మా అబ్బాయికి ఇది అని తెలుసుకోవడంలో తప్పే లేదండి. సైకాలజిస్ట్ని కలవాలి అంటే నాకేమైనా ప్రాబ్లం అంటారు, ప్రాబ్లం ఉంటే కాదు, ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఎలా ఉండాలో కూడా కలవచ్చు. ఓకే. సో ఫైనలీ రమేష్ గారు, స్టూడెంట్ లైఫ్ని మార్చే అడ్వైజ్ ఏమైనా ఇవ్వమంటే ఏం చెప్తారు? ఎవరి లైఫ్ని ఎవరు మార్చేంత అడ్వైజెస్ ఏముండవండి. బట్ పర్టికులర్గా 2026లో ఇంజనీరింగ్ కానీ లేదంటే ఎనీ గ్రాడ్యుయేషన్, బీబీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీబీఏ ఎల్ఎల్బి కావచ్చు, బిఎల్ఎల్బి కావచ్చు, ఏ కోర్స్ జాయిన్ అయిపోతున్న స్టూడెంట్ అయినా ఒక మంచి యూనివర్సిటీ ఆర్ మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ కోర్స్తో పాటు ఏదో ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్, ఎక్స్ట్రా స్కిల్ ఆ 3-4 years నేర్చుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సర్వైవ్ అవుతారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇప్పుడు ఉన్నట్టయితే 2030లో ఉండవు. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ 100% ఇస్తాము మేము అని చెప్పే కాలేజీని కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఆ సీట్స్ అయిపోతున్నాయి, డబ్బులు కట్టేయండి అనే కాలేజీని కూడా అవాయిడ్ చేయడం బెటర్. కొంచెం ప్యానిక్ అవ్వకుండా స్లో అండ్ స్టడీగా మీరు ఏదైతే పబ్లిక్ ఎగ్జామ్స్ రాశారో ఆ కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయే వరకు వెయిట్ చేయండి. చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా కాలేజ్ కోర్సెస్ ఉన్నాయి, అండ్ చాలా యూనివర్సిటీస్, చాలా కంట్రీస్ మీకు 100% ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ఇవాళ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే 100 వీడియోలు ఉంటాయి, ఒక 10 వీడియోలు చూడండి ఓపిక్గా. 10 వీడియోలు చూసి అందులో పాయింట్స్ నోట్ అవుట్ చేసుకొని ఏది బాగుంది ఏది మీరే అనాలిసిస్ చేసుకోండి. ఆ తర్వాత మీ బ్రదర్నో సిస్టర్నో ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. మీ పేరెంట్స్ ఇప్పుడున్న పేరెంట్స్ ఇప్పుడైతే పిల్లల పేరెంట్స్ అందరూ 40-45 years వాళ్ళు ఉంటారండి. వాళ్ళందరూ మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళే. సో వాళ్ళకి బేసిక్ అవగాహన ఉంటుంది. బట్ ఎవరైతే రూరల్ ఏరియాలో రైతుల పిల్లలు ఉంటారో వాళ్ళకి కొంచెం అవగాహన అవసరం ఉంటుంది. వాళ్ళకి మనం ఏదైనా కౌన్సిలింగ్ కావాలంటే చేయొచ్చు. అండ్ రీసెంట్గా ఇంకొక అవకాశం కూడా వచ్చింది, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అని చెప్పేసి లెస్టర్లో ఉంటుంది యూకేలో. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్, ఆల్మోస్ట్ 1 crore స్కాలర్షిప్ పర్ స్టూడెంట్. అక్కడ బీటెక్ కానీ బీబీఏ కానీ ఎల్ఎల్బి కానీ చదవాలంటే 3 years 4 yearsకి 1 crore అవుతుంది. సో అప్లై చేసుకుంటే కనుక ఆ యూనివర్సిటీ గూగుల్కి వెళ్ళిపోయి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అని కొట్టి డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ చూసి మళ్ళీ స్కాలర్షిప్ ఫామ్ పంపిస్తారు. ఆ స్కాలర్షిప్ కూడా అప్లై చేసుకుంటే 100% అంటే దాంట్లో ఎస్ఓపి రాయాలి, మీకే ఆ స్కాలర్షిప్ ఎందుకు ఇవ్వాలి అని బేసిక్ అవన్నీ ఉంటాయి. ఆ వీడియోలో అప్లోడ్ చేసి కనుక చేస్తే వాళ్ళకి ఆ స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది. అందరికీ రాకపోవచ్చు, లిమిటెడ్ మెంబర్స్కే ఇస్తారు. బట్ ట్రై చేయాలి, ఛాన్స్ ఉంది కదా, అవకాశం ఉంది, అప్లై చేసుకోండి. దానికి ఏదైనా ప్రాసెస్కి డౌట్స్ ఉంటే దే కెన్ కాంటాక్ట్ అస్. సో ఎనీవే స్టూడెంట్కి రిలేటెడ్గా ఆఫ్టర్ 2026 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత కెరీర్ కౌన్సిలింగ్ గురించి కానీ, ఒక కోర్స్ సెలెక్షన్ కానీ, కాలేజ్ సెలెక్షన్ కానీ ఏదైనా గైడెన్స్ కావాలంటే దే కెన్ కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.